రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ వెంకటేశ్వర స్వామి కాలనీలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. పార్కు స్థలాలు కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చి నిధులు సైతం మంజూరు చేసింది. ఆ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని సైతం భూబకాసాలు కబ్జా చేశారు. ఈ లేఅవుట్ కాపీ కనబడుతుంది కదా, ఇది 92, 94లో 2 పార్ట్ల కింద లేఅవుట్ అయిందండి. ఇది మొత్తం వచ్చేసేసి ఇది టెంటేటివ్ లేఅవుట్ అండి, ఫైనల్ ఫీజు అవ్వలేదు దీనికి. మొత్తం దీంట్లో క్లియర్ కట్గా ఉన్నాయి పార్క్స్ ఏవైతే ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో కాలనీ పార్క్ ఉంది, ఇదంతా ఆక్యుపై అయింది. తర్వాత దీనికి వచ్చి హెచ్ఎండినే పర్మిషన్ ఇచ్చింది దీనికి. తర్వాత ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒక పార్క్ ఉంది, ఇది వచ్చేసి కమర్షియల్ ప్లేస్, దీనికి హెచ్ఎండి ఇచ్చింది. దీంట్లో సగం పార్కు వచ్చేసి బై నెంబర్ లేస్ చేశారు. బై నెంబర్ లేసిన దాంట్లో వచ్చేసి మున్సిపాలిటీ అప్రూవల్, మున్సిపాలిటీ వచ్చిందండి పర్మిషన్ దీనికి. తర్వాత ఇది కామన్ ఉంది కదా, ఈ కామన్ ఉండేది అనేది కమ్యూనిటీ హాల్ అండి. వీటిలో ఇది కూడా ఓపెన్ స్పేస్, ఇది ఆక్యుపై అయింది, ఇప్పుడు ఇది అయ్యింది. దీనికి మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది. తీసుకుంటే తర్వాత ఏం చేశారంటే వీళ్ళు పంచాయతీ ఆమోదం పొంది తీసుకొని వచ్చారు ఇదే లేఅవుట్ని. మళ్ళీ దీంట్లో ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో 11,550 గజాలు ఉంది ముందు హెచ్ఎండిఏలో. తర్వాత దీన్ని 1,550కి చేశారు దీన్ని. అంటే 1000 గజాల వరకు ఇల్లు కవర్ చేసి అమ్ముకునేదానికి అధికారం వచ్చింది వీళ్ళకి. కానీ తర్వాత ఏం చేశారు, దాదాపు 4,000 గజాల వరకు అమ్ముకున్నారు వీళ్ళు. దీంట్లో క్లియర్ కట్ చూడండి, ఫోకస్ చేసి చూడండి, కమ్యూనిటీ హాల్ అని క్లియర్గా ఉంది. ఇది నేను వేసిన లేఅవుట్ కాదు, ఇది పంచాయతీ ఆమోదం పొందింది. పంచాయతీ సర్పంచ్ ఇక్కడ పెట్టాడు సంతకము, పైన వచ్చేసి స్టాంప్ ఉంది. నన్ను ఇంకా బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు, బ్యాక్ బైటింగ్ చేస్తున్నారు. ఎవరన్నా పోతే అన్న నువ్వు ఇలా కంప్లైంట్ పెడుతున్నావు అంట కదా అని నన్ను ప్రెజరైజ్ చేస్తున్నారండి. అంటే దేని మీద కంప్లైంట్ చేశారు మీరు? వాటర్ వస్తలేవని, వాటర్ వస్తలేవు, ఇల్లీగల్ దంతా జరుగుతుందని చెప్పి దాని మీద కూడా నేను ట్విట్టర్ లో పెట్టానండి. ఏం జరుగుతుంది అసలు? అంటే వీళ్ళందరూ ప్రైవేట్ కంపెనీస్ అమ్ముకుంటున్నారండి ట్యాంకర్స్. మన ట్యాంకర్ ఇది ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర నుండి వీళ్ళు అందరికి అమ్ముకుంటున్నారు ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్స్. పార్కులు కబ్జా అవుతున్నాయి. అందులోనే రీసెంట్ గా మరి కమ్యూనిటీ హాల్స్ కు 800 గజాల స్థలం